తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా హడలు పుట్టిస్తోంది. మొదట హైదరాబాద్కే పరిమితం అనుకున్న హైడ్రాను పలు జిల్లాల్లోకి కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. అయితే హైదరాబాద్లో మాత్రం హైడ్రా కూల్చివేతలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై కొంతమంది ప్రజల నుంచి సీఎం రేవంత్ సర్కార్కు వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఇవేమీ పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నెక్స్ట్ మూసీ పరివాహక ప్రాంతాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. కూల్చివేతలకు ముహూర్తం ఖరారు చేసుకుంది. మార్కింగ్ చేసేస్తున్నారు. అయితే చాలా కాలంగా మూసీని ఆక్రమించుకొని ఉంటున్నారు కాబట్టి ఉన్నపలంగా వారిని తరిమేయకుండా పేదలకు ఇల్లు ఇస్తున్నారు. ఇప్పటికే నిర్మితమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 15,000 వారికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నేటి రాజకీయాలను చూస్తుంటే ప్రచారాల్లో సోషల్ మీడియానే కీలకంగా పాత్ర పోషిస్తోంది. పొలిటికల్ ట్రెండ్స్ ను అవే డిసైడ్ అయి చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలలో కూల్చివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి అంతా నేరుగా రేవంత్ రెడ్డినే విమర్శిస్తున్నారు. ఆయనే మా ఇళ్లను కూలగొడుతున్నారని చెప్తున్నారు. మూసీ దగ్గర కొంతమంది అలాగే చెప్తున్నారు. మూసీ పక్కన మాకు ఇష్టం లేదు, అడ్జస్ట్ అయ్యి మేము కొనుక్కొని కట్టుకున్నామండి. G+1 కట్టుకున్నారు, 2 floors కట్టుకున్నారు, 3 floors కట్టుకున్నారు. ఎవరి బడ్జెట్ మరి వాళ్ళు కట్టుకున్నారు. మేము రిజిస్ట్రేషన్ చేసాము, నల్ల కనెక్షన్ వచ్చింది, కరెంటు బిల్లు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుండి మరి ఏ ఎంఆర్ఓ ఆ రోజున మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డు పెట్టలేదండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది అతిక్రమించిన వాళ్ళు శిక్షార్హులు అని ఒక్కొక్క చోట పెడుతున్నారు బోర్డులు. అవి తెలిసిన వాళ్ళు ఎవరు కూడాను కొనరు. ఈ తొక్కలో డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ మాకు అవసరం లేదండి. మేము మిడిల్ క్లాస్, మేము అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళం. 200 గదాలు పోతుందంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇలా పిల్లలు పెండ్లికి ఉంది, అమ్మి అన్న పెండ్లి చేద్దామంటే ₹1 లేకుంటుంది. ఏ పరిస్థితి చెప్పండి? ఇట్లా న్యాయమా? ఇట్లా చేస్తాడా? ఇక ప్రజలు తిరగబడమే మిగిలిందన్నట్లుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం ఉంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అస్సలు కేర్ చేయడం లేదు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఉపయోగం ఏమిటో ప్రజలకు ఖచ్చితంగా తెలుసని, వారు మద్దతు ఇస్తారని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే ఆయన తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని లెక్క చేయకుండా పని చేసుకుంటూ పోతున్నారు. అతిపెద్ద డెమోలేషన్ డ్రైవ్ కు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ లో దశాబ్దాలుగా మూసీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఓ నది కాస్త చిన్న మురికి కాలువగా మారిపోయింది. ఇప్పుడు అది మొత్తం క్లియర్ చేయబోతున్నారు. అక్కడి నిర్వాసితులకు నష్టపరిహారం, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయినా అక్కడ కూల్చివేతల వల్ల జరిగే నెగిటివ్ ప్రచారం అంతా ఇంత కాదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు సాఫీగా సాగిపోతే ఆ పనికి లేదా ఆ పని ద్వారా వచ్చే విజయానికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఎంతో పోరాటం ద్వారా సాధించే విజయమే గుర్తుండిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ ను తాను అనుకున్నట్లుగా తీర్చిదిద్దడానికి మొదట్లో వ్యతిరేకత కనిపించినా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారని గట్టిగా నమ్ముతున్నారు. నిజంగా మూసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అనుకున్న విధంగా ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే రివర్ సిటీగా హైదరాబాద్ మారిపోతుంది. బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చెరువులు, నాలల అక్రమాణలు లేకపోతే ఎంత వర్షం పడినా ముంపు ఉండదు. మళ్ళీ ప్రజా తీర్పునకు వెళ్లేసరికి ఈ ఫలితాలు కనిపిస్తాయని ప్రజలు ఆశీర్వదిస్తారని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మళ్ళీ కాంగ్రెస్దే విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.